హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు వైకుంఠ ఏకాదశి గురించి చూద్దాం రండి. కోటి పుణ్యాలకు నెలవు ఒక ముక్కోటి ఏకాదశి. ప్రతి సంవత్సరం పుష్యమాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని అంటారు. ఏడాదికి 24 ఏకాదశిలు వస్తాయి కదా. సూర్యుడు ఉత్తరాయానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని, ముక్కోటి ఏకాదశి అని అంటారు మన వాళ్ళు. శ్రీ మహావిష్ణువుకు సంబంధించిన వైకుంఠంలో ఈరోజు తలుపులు తెరుచుకుంటాయన్నమాట. ఈరోజే వైకుంఠ ఏకాదశి. వైష్ణవాలయాలలో భక్తులు తెల్లవారుజామున అంటే బ్రహ్మ ముహూర్తంలోనే వేచి ఉంటారన్నమాట. ఎప్పుడప్పుడు ఉత్తర వాకిలి తీస్తారా, శ్రీనివాసుడు లేస్తాడా అని. ఈరోజు మహావిష్ణువు గరుడ వాహనారుడై 30,000 కోట్ల దేవతలతో భూలోకానికి దిగి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడన్నమాట. కనుక ముక్కోటి ఏకాదశి అయింది. ఈ ఒక్క ఏకాదశి 3 కోట్ల పవిత్రతను తీసుకొస్తుంది అన్నమాట. అందుకే ఇది ముక్కోటి ఏకాదశి అయింది. ఈ ఎన్ని పాపాలు చేసినా ఈరోజు ముక్కోటి ఏకాదశి వ్రతం వలన ఆ పాపాలంతా పటాపంచలైపోనని మహావిష్ణువు చెప్పను. ఏకాదశి వ్రతం నాడు పూజలు, వ్రతాలు, స్నానాలు, దానాలు ఏమి చేసినా మహా అద్భుతంగా ఉంటుందన్నమాట. అది వైకుంఠ ఏకాదశి రోజు అన్నం తినకుండా ఉపవాసం ఉంటారు కొంతమంది. కానీ బియ్యంతో చేసింది కాకుండా వేరే ఏమైనా రవ్వ, చపాతీ అట్లాంటివి తింటారు. పాలు, పండ్లు తింటారు. ఇలాంటివి ఉపవాసాలు కూడా ఉంటారు. ఇలా తినడం వలన సత్వగుణం అలవడుతుంది. అంటే లైట్ ఫుడ్ ముక్తికి దారి ఇస్తుంది అన్నమాట. ఇది మనము ఫుల్గా తినకుండా కొద్దిగా తినడం వలన ఇది వైకుంఠ ఏకాదశి నాడు చేసే వ్రతం అన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఏకాదశికి సంబంధించిన తిరుమలలో టికెట్లు 13వ తేదీకి ఇవ్వడం జరిగింది. అది ఎక్కడెక్కడైతే శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి, రామచంద్ర పుష్కరిణి. మీ అవగాహన కొరకు చెప్పడం జరిగింది. కావలసిన వాళ్ళు వెళ్ళి తీసుకోండి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఓం నమో నారాయణాయ, ఓం నమో వెంకటేశాయ. ఈ నామాలు అప్పుడప్పుడు మనం పలుకుతూ ఉండాలన్నమాట. అలా పలకడం వలన మనకి ముక్తి కలుగుతుంది. ఈ పుష్కరిణిలో స్నానము చేస్తే మహా పాపాలు తొలగుతుంది. ఈ శ్రీవారి పుష్కరిణిలో మాత్రము 365 రోజులు పుష్కరుడు ఉంటాడన్నమాట. గోదావరి మిగతా నదులకంతా సంవత్సరానికి ఒకసారి పుష్కర స్నానాలు చేయొచ్చు. కానీ ఈ తిరుమలలో ఉండే పుష్కరిణిలో మాత్రము 365 రోజులు పుష్కరుడు ఉంటాడు. ఈ స్నానాలు మహాద్భుతం.